గల మినీ ట్యాంక్ బండుగా పిలువబడుతున్న కానపురం హవేలీ చెరువు సికం భూములు కబ్జాకు గురవుతున్నాయి. కోట్లాది విలువ చేసే భూములు యథేచ్ఛగా కబ్జా చేస్తూ వ్యాపార కార్యకలాపాలకు కొనసాగుతున్న విషయం నగరంలో చర్చనీయాంశమైంది. ఇక చెరువు సికం భూముల ఆక్రమణపై విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ సర్వేయర్ అధికారులు కబ్జాని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 24 గంటల అక్రమార్కులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీరింగ్ అధికారి ఉదయ్ కుమార్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం మున్సిపాలిటీ పరిధి బల్లెపల్లి రెవెన్యూ పరిధిలోని 9వ నెంబర్ సర్వేలో భూ ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. కానపురం హవేలీ చెరువు సికం భూములను పూర్తిగా లోపరుచుకునేందుకోసం, దాన్ని స్వాధీనపరుచుకునేందుకోసం కబ్జాకోరులు ఈ తీవ్రమైన ప్రయత్నం జరుపుతున్నారు. దాంట్లో భాగంగానే అంటే రాష్ట్ర జాతీయ రహదారికి పక్కనే ఉన్నటువంటి ఒక చెరువునికి సంబంధించినటువంటి భూమిని దర్జాగా కబ్జా చేసి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలో చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం భూ కబ్జా జరిగినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ప్రాంతానికి మనం చేరుకున్నాం. ఇప్పటికే ఇక్కడికి రెవెన్యూ అధికారులు ఉదయాన్నే సర్వేకి వచ్చారు. ఇప్పటికే డీతో పాటు ఆర్ఐ సర్వేయర్ కూడా ఇక్కడ పరిశీలించారు. ఇక్కడ కబ్జా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా నిర్దేశించారు. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి కానపురం హవేలీ చెరువు సికం భూమి ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏదైతే కానపురం హవేలీ గేట్ ప్రాంతంలో ఎంట్రన్స్ లో ఉందో ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వరకు కూడా క్రాస్ కూడా అంటే ఎల్ షేప్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా పూర్తిగా కబ్జాకు గురవుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం FTL కి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ చెరువుకు సంబంధించినటువంటి భూమిని మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు దర్జాగా కబ్జా చేసి తమ యొక్క కార్యకలాపాలు కన్స్ట్రక్షన్ కి సంబంధించి చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ కొంతమంది సిమెంట్ బ్రిక్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఇది కూడా పట్టా ల్యాండ్ గా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిగా అధికారులు తేల్చారు. దీనిని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతామో దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అంటే ఖమ్మంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి BRS పరిపాలనలో అనేక రకాలుగా ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి పోరాడినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇదే రకమైనటువంటి ధోరణి కంటిన్యూషన్ కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ కబ్జానికి సంబంధించి అరికట్టే దిశగా అడుగేసినటువంటి అధికార పార్టీ నేతలు కూడా కొంతమంది ఇక్కడ కబ్జాకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో ఒక హోటల్కి సంబంధించినటువంటి యాజమాన్యంతో పాటు ఒక మంత్రికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా దీనిపై కనసాగల్లో ఈ కబ్జా జరుగుతున్నట్టుగా ప్రధానంగా ఆరోపణలు వస్తాయి. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి FTL జోన్ దాదాపు చెరువు మధ్య భాగంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి యాస్ తోలి అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే గ్రానైట్ ఉందో గ్రానైట్ కి సంబంధించినటువంటి రాళ్ళు కూడా ఇక్కడ పోసినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఖమ్మం కేంద్రం నడి బొడ్డున ఇంత దారుణమైనటువంటి కబ్జా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ అధికారులకు సంబంధించి ఆలస్యంగా స్పందించిన తక్షణమే చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో మరోవైపున కూడా వీళ్ళు కాపాడేందుకు కోసం కూడా మరోవైపున కొంతమంది అధికార పార్టీ చెందినటువంటి నేతలు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా మా సమాచారం లభ్యమవుతోంది. ఏదైనా సరే కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా ఉన్నటువంటి ఈ యొక్క బల్లెపల్లి సర్వే నెంబర్ 9 దీని పక్కనే ఉన్నటువంటి 11వ నెంబర్ సర్వే నెంబర్ లో కూడా 2 హద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా దర్జాగా కబ్జా చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కనబడుతోంది. ప్రస్తుతం ఈ రోజు ఖమ్మంకి సంబంధించిన కానపురం హవేలీ చెరువు ప్రాంతంలో జరిగినటువంటి ఈ భూ ఆక్రమణకు సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి ఈ సర్వే 2 హద్దుల్లో ఉన్నటువంటి సర్వేకి సంబంధించినటువంటి సర్వే ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని పూర్తిగా కబ్జా చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. దీనిపై గతంలో ఉన్నటువంటి BRS అయ్యలో ఉన్నటువంటి అప్పటి మంత్రి సంబంధించినటువంటి అనుచరులు చాలా మంది ఇలానే కబ్జా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ రాష్ట్ర అప్పటి మంత్రి కూడా తీవ్ర అపవాద చోటు చేసుకుంది. ప్రభుత్వం ఓటమి కూడా ప్రధానమైనటువంటి భూమిక ఈ కేంద్ర బిందువు అయింది. ప్రస్తుతం అదే రకమైనటువంటి ధోరణి కనుక ఖమ్మం కేంద్రంగా కొనసాగితే రానున్న రోజుల్లో కూడా మరింత తీవ్రమైనటువంటి నష్టం కాంగ్రెస్ మంత్రివర్గానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా రాష్ట్ర మంత్రులని ఖమ్మం కేంద్రంలో ఉండేటువంటి ఖమ్మం నగర వాసులు ప్రధానంగా కోరుతున్న నేపథ్యం. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం చెరువు సికం భూముల్లో కానపురం చెరువు నుండి. ఈ నెల 20